నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం భారత్ సింధు ఒప్పందం రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమే భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించిన పాకిస్తాన్ ప్రధాని దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది విశాఖలో చంద్రమౌళి మృతదేహానికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడితో తిరుమలలో భద్రత కట్టుదిద్దం కొండపై వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓపెన్ 10th పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నా పట్టించుకొని అధికారులు ఇక డీటెయిల్స్ చూద్దాం భారత్ సింధు ఒప్పందం రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది పాక్ ప్రధానమంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టించామని అన్నారు కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యతో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నంలో చంద్రమౌళి భౌతిక కాయానికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు పేలవమైన ఆర్గ్యుమెంట్ అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి అందుకని అది ఒక ఇర్రెలెవెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ వి షుడ్ నాట్ గివ్ ఎనీ మీరు ఫస్ట్ అదే ఇది ఏంటంటే నేనేది చెప్తున్నానంటే ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా బొట్టుందా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని ఇంకా మనం రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డాం ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కాశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు అక్కడ కాశ్మీర్లో ఒక తూటా పేలినా సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్ చంద్రమౌళి గారు చనిపోయారు ఆయన ఉగ్రవాదానికి జాతీయ ధర్మాన్ని భేదం ఉంటుందా ఒకవేళ హిందువుల్ని టార్గెట్ చేస్తే అంటే అక్కడ కేవలం ఆడవాళ్ళని చంపారు మగవాళ్ళని చంపారు వాళ్ళు నేను మా మసూదన్ గారి మిస్సెస్తో మాట్లాడుతుంటే అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాటలేదు నా మాటలు నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తా ఉదాహరిస్తున్నా బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య గారిని చంపేయంటే లేదు మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ జీవితాంతం ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ మీ ప్రభుత్వం తెలియంటే ఇది చంపడం వెనుక చాలా
cold hearted. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలు చోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు లగేజ్లను తనిఖీ చేస్తున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భక్తులను కూడా సెర్చ్ చేసి తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహిస్తున్న ఓపెన్ 10th పరీక్షా కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చూడాల్సిన ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులే బాహాటంగా మాస్ కాపింగ్కు తెరలేపారు. మిర్యాలగూడ టౌన్లో ఏర్పాటు చేసిన మొత్తం 4 సెంటర్లలో ఇదే తంతు కొనసాగుతోంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. బాలికల ఉన్నత పాఠశాలలో 166 నెంబర్ హాల్ టికెట్పై గువ్వల శ్రీనివాస్కు బదులుగా పరీక్ష రాస్తున్న శ్రీనివాసులు అనే విద్యార్థిని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలునాయక్ మాట్లాడుతూ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మనకు 20వ తారీఖు నుండి ఓపెన్ 10th ఎగ్జామ్స్ మిర్యాలగూడలో 4 సెంటర్లు నిర్వహిస్తున్నాము. అది బక్కలవాడ స్కూలు, సెంట్ మేరీ స్కూలు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోటే స్కూలు, గసెస్ స్కూల్ 4 సెంటర్లు పరీక్షలు నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు హిస్టరీ పరీక్ష రోజు గౌరవ కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారంగా నేను గౌరవ ఎంఆర్ఓ గారి ఇద్దరం వెళ్ళి ఒకరికి కూడా ఉన్నారు. సో అందరం కలిసి ఇలా చాలా ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా చూశాము. సో ఒక సమాచారం ఆధారంగా ఒకరి బల్ల ఒకరు రాస్తే వాళ్ళని పట్టుకున్నాము. వాళ్ళని పోలీసుకి అప్పచెప్పాము. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి పోలీసులకు అప్పచెప్పాము. సన్ ఆఫ్ సైదులు అనే పిల్లగాడు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మనం కంప్లైంట్ మేరకు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే గర్ల్స్ హై స్కూల్లో క్లాస్ రూమ్ నెంబర్ 8 నందు 166 రోల్ నెంబర్ కలిగిన పిల్లగాడు గువ్వల శ్రీనివాస్ బదులు అప్పాముల శ్రీనివాసు సన్ ఆఫ్ సైదులు అనే అబ్బాయి ఎగ్జామ్ రాయడం జరిగిందని మనం గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఎంఈఓ గారికి అక్కడ ఉన్న ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ 8 లెటర్కి కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది.
గోవాల శ్రీనివాస్ బదులు ఏ శ్రీనివాస్ అప్ప జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణా మీల్ యూనియన్ మహారం ఏర్పాటు చేశారు. ఈ మానవాహారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాదుల దాడికి ఖండిస్తూ ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన వారిని సానుభూతి తెలియజేయడంతో పాటు మృతి చెందిన వారి సంతాపం ప్రకటించారు. ఇలాంటి అనుమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు. అనపర్తి బాలుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామవరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన పలువురు విద్యార్థులకు ఎమ్మెల్యే పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రమాణాలతో విద్యాబోధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. చూడండి మేడం కొంచెం బాగా ఫ్లెక్స్ నెక్స్ట్ అమ్మ తులసి జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి దారుణమని, దీన్ని అందరూ ఖండించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఎంపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ నుండి భానుగుడి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన భూభారతి చట్టం రూపకల్పన చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ నెలకొండపల్లి మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం వరకు గ్రామాలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల స్థితిగతులపై కలెక్టర్ పరిశీలించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తు వివరాలు, ఎలాంటి భూ సమస్యలు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూభారతి కొత్త చట్టం ప్రజల భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చట్ట అమలు పరిధిలో శాశ్వత పరిష్కారాలను మార్గం సూచించారు. విశాఖ పోలీస్ సిబ్బంది అందించిన సేవల ప్రతిభను గుర్తు చేస్తూ ఉన్నతాధికారులు రివార్డులను అందించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి 97 మందికి రివార్డులను అందించారు. నగర పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి సిఐ స్థాయి వరకు ఉన్న అధికారులు నిర్వహిస్తున్న విధులను తగ్గ గుర్తింపు ఇస్తూ ప్రతి నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రివార్డులను అందిస్తున్నారు. వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరించిన సిబ్బందికి రివార్డులను అందించామని సిపి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. భారత్ సింధు ఒప్పందం రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమే. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించిన పాకిస్తాన్ ప్రధాని. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. విశాఖలో చంద్రమౌళి మృతదేహానికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడితో తిరుమలలో భద్రత కట్టుదిద్దం. కొండపై వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓపెన్ 10th పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నా పట్టించుకొని అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.